అన్ని రంగాల్లో వెనుకబడిన ఏపీని అభివృద్ధితో తీసుకువచ్చేందుకు టీడీపీ జనసేన పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ జనసేనలకు ప్రజల నుంచి వస్తున్న మద్దతును చూసి ఓర్వలేకనే అధికార వైసీపీ మంత్రులు పొత్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారని, ఉమ్మడి కూటమి విడుదల చేసిన అభ్యర్థుల జాబితాతో తాడేపల్లి అధికార పార్టీ కార్యాలయంలో భూకంపం వచ్చిందన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులు తమ సత్తా చూపిస్తారని, పవన్ వ్యక్తిగత జీవితం కోసం మాట్లాడటం సరికాదన్నారు. ఎన్ని ఛానల్స్ వచ్చేయండి. ఈ పొత్తులు ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల కోసం వెళ్తాను చాలా స్పష్టంగా చెప్పారు. ఓకే, మొన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించడంతో తాడేపల్లి ప్యాలెస్లో భూకంపం వచ్చినట్టుగా ఉంది. ఒకేసారి 99 సీట్లు అన్నీ ప్రకటించడంతో చాలా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో ఎవరికి అర్థం అవ్వట్లేదు. కొంతమంది మంత్రులు అయితే మా పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఈ పొత్తులకు భయపడ్డారని ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. పదే పదే పొత్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మా అంతర్గత విషయాలు, ప్రజా సమస్యల మీద ప్రజలకు ఏం చేయాలో మాట్లాడాలి తప్ప మా పొత్తుల గురించి పదే పదే మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడుతున్నారంటే అది ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇంకొక మంత్రి మాట్లాడుతూ కాపులు అమాయకులు అని డైలాగులు వేస్తూ ఉన్నారు. మీకు కాపులు అమాయకుల్లా కనపడతా ఉన్నారా? రేపు చూపిస్తారు మీకు. రేపు వాళ్ళ అమాయకులు, తెలివైన వాళ్ళు రేపు చూపిస్తారు. రేపు ఎలక్షన్లో చూడండి. నిన్న ఒక మంత్రి గారు ఇక్కడ యాదవ్ కార్పొరేషన్ బిల్డింగు ఓపెనింగ్కి వచ్చారు. వచ్చి మేము యాదవులకు అది చేసాం, యాదవులకు ఇది చేసాం, బీసీలకు అది చేసాం అంటూ ఉన్నారు. మరి యాదవులకు అది చేసి ఇది చేస్తే పార్టీ నుంచి ముఖ్యంగా ఉన్న నాయకులు అలా పారసాద్ గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు, జంగా కృష్ణమూర్తి గారు ఎందుకు వెళ్ళిపోతున్నారు, ఉన్న నాయకులందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు రెండోసారి పోటీ చేస్తే స్ట్రాంగ్ అవుతారు. ఎస్సీ ఎస్టీ సోదరులకి రెండోసార్లు ఒకే చోట అవకాశం ఇస్తే వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతారని వాళ్ళని అందరిని కూడా మార్చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైతే యాదవులకి మీరు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో అక్కడ ఒక చోట కూడా గెలిచే అవకాశం లేదు. హుస్సేన్ సాగర్లో బుద్ధ విగ్రహాన్ని అంట. నీకెందుకన్నా చెప్పు, నువ్వు వచ్చిన పని ఏంటి, నువ్వు చేయాల్సిన పని ఏంటి? అది వదిలేసి నా గురించి నీకెందుకు? నిజమే, నీలాగా నాకు మాటలు రావు. మొన్నటిదాకా తిట్టావు, మంత్రి అయ్యావు. జగన్మోహన్ రెడ్డి గారిని బాగా తిట్టినా నువ్వు అక్కడవి. మొన్న వచ్చావు, మంత్రి అయ్యాం. మేము దేవుడు అనుకున్నాం, వెనకబడిపోయాం. నువ్వు మాట్లాడతావు బాగా. నీ మాటలతో అనిల్ మంత్రిని కూడా తీయించగలిగావు. ఎలా మాట్లాడతావు తెలుసు కదా అందరికీ. ఒక్క చేపల పులుసు పెట్టి మంత్రి పదవి కొట్టించావు. చేపల పులుసు మంత్రి నువ్వు. అమ్మగారికి చాలా ఇష్టం చేపల పులుసు. రేపు పంపించమంటావా? అబ్బా భలే ఉంటుంది, ఎక్కడ దొరకదు. ఈ చేపల పులుసు తింటే